హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణను కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లలు తయారు చేశారండి ఎగ్ పప్పు. అది గోధుమ పిండితో తయారు చేసామండి. మైదా పిండి అయితే కాదు. గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపిన తర్వాత వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపారండి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని మళ్ళీ పైన కొంచెం బాగా కలిపి పక్కన పెట్టుకున్నారు. తర్వాత కొంచెం గిన్నెలోకి కొంచెం ఆయిల్, ఒక స్పూను గోధుమ పిండేనండి, గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. వాటర్ లాగా అనమాట. మొత్తం పిండిని ఆయిల్ కలిసిపోవాలండి. కలిపి ఇవి కూడా కొంచెం పిండి ఈ కలిపిన మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకొని ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. గుడ్డుతో పాటు ఉల్లిపాయ కర్రీ అనమాట. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. నేనైతే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను నేను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం పచ్చిమిరపకాయలు కచ్చపచ్చగా కట్ చేసుకున్నానండి, చిన్న ముక్కల్లాగా కనిపించుకున్నాను. అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం అండి కూరకు సరిపడానా. లాస్ట్ని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కూర కూడా కొంచెం చల్లారడానికి పక్కన పెట్టుకొని ముందుగా మనం చపాతీ ముద్ద తయారు చేసుకున్నాం కదండి, దాన్ని నేను 4 లేయర్స్ కింద అనమాట అండి. ఒక్కొక్క చపాతీ చేసుకుంటూ చపాతీకి ముందుగా మనం తయారు చేసుకున్న ఆయిల్ పూసుకుంటూ 4 లేయర్స్గా పెట్టాను అనమాట. దాన్ని 4 ముక్కలుగా కట్ చేశాను. సైడ్లన్నీ కట్ చేసేసుకోవాలండి సరి సమానంగాను. మొత్తం అన్నిటికీ కూడా ఆయిల్ పూసుకోవాలన్నమాట. సైడ్లన్నీ కట్ చేసుకున్న తర్వాత 4 పీసుల కింద కట్ చేశానండి నేను. ఒకసారి చపాతీ కర్రతో ఒకసారి ఇలా పామాలన్నమాట. అవి మళ్ళీ ముక్కల్ని కూడా ఒకసారి నేనైతే కర్రతో పామానండి. పామి మధ్యలోనేమొచ్చి కొంచెం ఉల్లిపాయ కూర పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూర పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక ఎగ్ని 2 పీసులుగా చేసి పెట్టుకున్నానండి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అన్నీ వేరువేరేగా అది క్లోజ్ చేయాలన్నమాట. నేను అలా చేసుకున్నానండి. కానీ చాలా బాగుందండి, బాగానే వచ్చింది. గోధుమ పిండి అయినా సరే మైదా పిండి కన్నా గోధుమ పిండి బాగానే ఉందండి. కాకపోతే మైదా పిండి కొంచెం కలర్ వేరేలా ఉంటుంది, ఇది గోధుమ పిండి బేగా కలర్ వస్తుంది ఆయిల్లో వేయగానే. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నామండి. అటు సైడ్ నుంచి ఇటు సైడు, ఇటు సైడ్ నుంచి అటు సైడు పెట్టుకోవాలి ఇవి. అంతేనండి. అలా క్లోజ్ చేసి అన్నీ తయారు చేసుకున్నాము. తయారు చేసుకుని ఆయిల్ కొంచెం పోసుకున్న తర్వాత మీడియం హైలో పెట్టామండి. అసలు బాగుందండి. ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఎగ్ పప్పు తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. కానీ చాలా బాగా వచ్చాయండి. పిల్లలు తయారు చేశారు, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకానండి కట్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హర్విల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.